నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెల్కమ్ టు స్వాస్తిక్ మూర్తికార్. సో ఫ్రెండ్స్, మనమైతే లోపలికి వెళ్ళి ఏమేమి అప్డేట్స్ అవన్నీ తెలుసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. థ్యాంక్ యూ గైస్. ఫ్రెండ్స్, మన స్వాస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్ లొకేషన్ వచ్చేసి సైదాబాద్లో ఉంది. డిస్క్రిప్షన్లో నేనైతే లొకేషన్ మెన్షన్ చేస్తాను. అదేవిధంగా వీళ్ళ నంబర్స్ వచ్చేసి 8686552551, 8142440034. సో లోపల మంచి యూనిక్ కాన్సెప్ట్స్లో అయితే స్వామివారి విగ్రహాలు ఈసారి మన దయాబాయ్ రెడీ చేపిస్తున్నాడు. సో ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారు వచ్చేసి పైన నాట్యం వేస్తున్నాడు. అండ్ ఇక్కడ జిమ్కా, సో మానవ రూపి జిమ్కా అనమాట. సో మనిషి రూపంలో ఉన్న జిమ్కా. సో జిమ్కా పైన నుంచొని అయితే నాట్యం వేస్తున్నాడు. సుమారు మనకైతే ఒక 12 feet హైట్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇంకొక బ్యాలెన్సింగ్ గణపతి. సో స్వామివారు వచ్చేసి ఇక్కడ నాట్యం వేస్తుంది చూసుకోవచ్చు. సో స్వామివారు అయితే స్టాండింగ్ పొజిషన్. అండ్ అదేవిధంగా ఇక్కడ శివుడు, అట్లనే పార్వతీదేవి. సో వాళ్ళ అమ్మ నాన్న వచ్చేసి ఒక కాలు పైన నుంచొని ఉన్నారు. అండ్ ఇద్దరు చేయి పైన నుంచొని అయితే నాట్యం వేస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ సిట్టింగ్ పొజిషన్. సో ఈ విగ్రహం అయితే బుక్ అయిపోయింది. కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే స్టాండ్ అనేది ఆల్మోస్ట్ ఆల్ గ్రౌండ్ లెవెల్ ఉన్నది. సో వీళ్ళ కాన్సెప్ట్ ఏందనేది తర్వాత తెలుసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు రాధాకృష్ణ కాన్సెప్ట్ అనమాట. చూసుకోవచ్చు, ఇక్కడ మన బప్ప, అట్లనే ఇక్కడ రాధాదేవి. సో రాధాకృష్ణ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్వామివారు వచ్చేసి మహారాజా పోజ్లో మంచి కూర్చొని ఉన్నాడు, ఒక కాలు మీద కాలు వేసుకొని. వెనకాల వచ్చేసి మనకు మయూర్, సో పికాక్ ఉందన్నమాట. సో పికాక్ కూడా మనకైతే మనిషి రూపంలో చూసుకోవచ్చు. సో మానవ రూపి పికాక్ అండ్ మనిషి బాడీ, పికాక్ హెడ్. సో ఇక్కడ వినాయకుడు అయితే మంచిగా మనకు దర్శనం ఇస్తున్నాడు. అదేవిధంగా ఇంకొక యూనిక్ కాన్సెప్ట్ ఇక్కడ. సో మత్స్య అవతారం అనమాట. సో మన దశావతారంలో మన విష్ణుమూర్తి ఫస్ట్ అవతారం. సో మత్స్య అవతారంలో ఇక్కడైతే మనకు స్వామివారి దర్శనం ఇస్తున్నాడు మన విష్ణుమూర్తి. అదేవిధంగా ఒక చెయ్యి పైన స్వామివారి, మన విష్ణుమూర్తి చెయ్యి పైన అయితే ఇక్కడ స్వామివారి నుంచి అయితే దర్శనం ఇస్తున్నాడు. అండ్ ఒక కాలు వచ్చేసి ఇక్కడ బాడీ పైన ఉన్నది. ఇక్కడ ఇంకొక బ్యాలెన్సింగ్ గణపతి. కొంచెం అయితే మనకు శ్రీరాముని కాన్సెప్ట్ ఉందన్నమాట. బాణం వదులుతున్నాడు, ఒకటే కాలు పైన నించొని ఉన్నాడు. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకోవచ్చు. ఇది కూడా ఒక యూనిక్ డిజైన్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్వామివారు చూసుకోవచ్చు, మంచి యాక్షన్ పొజిషన్. సో డిఫరెంట్ యాంగిల్లో ఉన్నాడు. ఇది కూడా మంచి బ్యాలెన్సింగ్ గణపతి. సో ఇక్కడ వచ్చేసి మనకు లక్ష్మీదేవి అండ్ వినాయకుడు. సో చూసుకోవచ్చు, ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక డిఫరెంట్ పొజిషన్. సేమ్ మహారాజా పొజిషనే కానీ కొంచెం యాంగిల్ డిఫరెంట్ ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ మారింది. అండ్ ఈ విగ్రహాలు అయితే మనకు సుమారు ఒక 10 feet హైట్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఒక 12 feet హైట్ విగ్రహం చూసుకోవచ్చు, పెద్ద బొజ్జ. సో మొత్తం వర్క్ అయితే నడుస్తుంది. ప్రస్తుతానికైతే జాయింటింగ్ వర్క్ అయిపోయింది. సో ఫినిషింగ్ వర్క్ చేస్తున్నారు. సో ఒక్క విగ్రహానికి అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, స్వామివారికి పంచ, కమర్ పట్టా కట్టేశారు, గోల్డ్ కలరింగ్. అదేవిధంగా కళ్ళు కూడా చూసుకోవచ్చు. సో మంచి లెన్స్ ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ బొట్టు కూడా చూసుకోవచ్చు ఇక్కడ. సో బొట్టులో కూడా మధ్యలో అయితే మనకు 3వ కన్ను ఉన్నది. కింద వచ్చేసి మనకు ఓం ఉందన్నమాట. సో మంచి బ్యూటిఫుల్ కలరింగ్, అవుట్పుట్ అయితే జబర్దస్త్ ఉన్నది. ఫ్రెండ్స్, ఈ విగ్రహం అయితే చాలా యూనిక్గా ఉన్నది. 2 తలలు, మన హనుమంతుడు, అదేవిధంగా మన స్వామివారు వినాయకుడు. సో బాడీ కూడా కొంచెం బల్జింగ్ అనమాట, కొంచెం హెవీగా ఉన్నది. అండ్ 2 heads. సో ఇది ఒక యూనిక్ డిజైన్. తర్వాత నెక్స్ట్ లైన్లో చూసుకుందాం. ఇక్కడ మనకైతే హిరణ్యకశపుని హతమారుస్తున్నాడు. సో స్వామివారు వచ్చేసి మనకు మన నరసింహస్వామి కాన్సెప్ట్ అనమాట. వినాయకుడే, బట్ ఇక్కడ వచ్చేసి మనకు హిరణ్యకశపుడు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక యూనిక్ డిజైన్, అగైన్ మయూర్ పైన కూర్చున్న వినాయకుడు. సో మయూర్ కూడా పెద్దగా ఉన్నది, పికాక్ మోర్. సో ఇప్పటివరకు చూసిన దానిలో ది బిగ్గెస్ట్ పికాక్. అండ్ అదేవిధంగా ఇక్కడ మరి చేలల్లో ఏమొస్తాయి అనేది మనకు తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో అర్థమవుతుంది. సో ఈ విగ్రహం కూడా సుమారు మనకైతే 14 feet. ఇక్కడ డమరు పైన కూర్చున్న వినాయకుడు. సో డమరుకం. అండ్ మరి చేలో ఏమొస్తుందో చూసుకోవాలి, తర్వాత వీణ వస్తుందా ఏందనేది తెలుసుకోవాలి. అండ్ ఇంకొక మహారాజా పోజ్లో కూర్చున్న వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు. సో అన్ని విగ్రహాలు కూడా మనకైతే సుమారు ఒక 14 feet హైట్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అందరైతే ఒక్కసారి హరే కృష్ణ అని కామెంట్ బాక్స్లో
టైప్ చేయండి. సో ఇక్కడ వచ్చేసి మనకు సుధామ, అదేవిధంగా బలరాముడు అండ్ మన కృష్ణుడు టైప్ అనమాట. ఇక్కడ మన గణపతి బప్ప అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ మాకని తింటారు చూసుకోవచ్చు. సో కృష్ణుడు చిన్నప్పుడు ఎట్లయితే వాళ్ళ ఫ్రెండ్స్తోని ఆడుకుంటుండో ఆ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ మనకైతే ఒక విగ్రహం అయితే తయారు చేయించారు మన స్వాస్తిక్ మూర్తికారు వాళ్ళు. ఇక్కడ ఇంకొక జంబో గణేష్. సో మంచి హైట్, సుమారు మనకైతే ఒక 14 to 15 feet హైట్ ఉంటుంది. టోటల్ 10 hands. సో 10 చేయిల వినాయకుడు. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఇంకొక యాక్షన్ పొజిషన్లో ఉన్న వినాయకుడు అనమాట. సో స్వామివారు వచ్చేసి త్రిశూలంతో ఇక్కడ రాక్షసుని హతమారుస్తున్నాడు. సో రాక్షసుని వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇక్కడ వినాయకుడు చూసుకోవచ్చు, మంచి యాక్షన్ పొజిషన్. అదేవిధంగా ఇక్కడ డైవర్క్ అయితే నడిచినుండే చూసుకోవచ్చు. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కూడా ఈసారి ఉన్నాయన్నమాట. ఇంకొక స్టాండింగ్ పొజిషన్లో చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు. ఓన్లీ 2 hands ఉన్నాయి. మామూలుగా వినాయకునికి 4 hands ఉంటే చతుర్భుజాధారి, లేదంటే 6, 8, 10 కూడా పెడతారు. ఇక్కడ మంచి 6 pack బాడీ. స్వామివారికి వచ్చేసి ఓన్లీ 2 hands ఇచ్చారు ఇక్కడ. ఇది ఒక యూనిక్నెస్. తర్వాత ఇక్కడ మనం అయితే ఒక పోస్ట్ పెట్టిన ఇన్స్టాగ్రామ్లో బాగా వైరల్ అయింది. సో ఇక్కడ వచ్చేసి మనకు యాక్చువల్గా వినాయకుని లెఫ్ట్ హ్యాండ్ పైన అమ్మవారు ఉన్నారు. బట్ బేసిక్గా ఈ స్కెచ్ వచ్చేసి వరాహస్వామి ఉంటాడు. వరాహస్వామి చేయిపైన లక్ష్మీదేవి ఉంటాడు. ఇది ఒక డిఫరెంట్ యూనిక్ డిజైన్. ఇక్కడ ఇంకొక విగ్రహం చూసుకోవచ్చు. సో కొంచెం విఠలేశ్వర టైప్ అనమాట. టోటల్ 6 hands, సుమారు ఒక 14 feet హైట్. కింద స్టెప్ వర్క్ కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక డిఫరెంట్ యాంగిల్. సో టోటల్ 6 hands చూసుకోవచ్చు ఇక్కడ వినాయకుడు. ఇది కూడా జంబో సైజ్. తర్వాత కాళికాదేవి కాన్సెప్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. సో వినాయకుడు వచ్చేసి మనకు టోటల్ 4 hands, ఫుల్ జటా కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా మంచి 6 pack బాడీ. సో ఇక్కడ ధోతి అనేది పిఓపితోనే చేసిర్రు. సో వినాయకుడు కూడా చాలా యూనిక్గా ఉందన్నమాట. ఈసారి 2026లో ఫుల్ ట్రెండ్ అవుతుంది. తర్వాత ఇంకొక వినాయకుడు ఇక్కడ టోటల్ 4 hands. మరి చేయిలో ఏమొస్తాయని తర్వాత చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి టైగర్ పైన కూర్చున్న వినాయకుడు. ఆల్రెడీ ఈ వినాయకునికి సంబంధించిన పోస్ట్ అయితే మనం పెట్టినాం. సో టైగర్ అయితే పెద్దగా ఉంది. టైగర్ పైన వినాయకుడు సుమారు ఒక 6 feet హైట్ ఉంటాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు సింపుల్ బయటకు పొజిషన్ చూసుకోవచ్చు. ఈ విగ్రహం కూడా బుక్ అయింది ఫ్రెండ్స్. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. నెక్స్ట్ విగ్రహము స్పెషల్ కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనమాట. ఇక్కడ వరాహస్వామి. సో చూసుకోవచ్చు వరాహస్వామి ఫేస్. అండ్ వినాయకుడు అయితే మనకు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. సో ఇది కూడా సుమారు మనకైతే ఒక 12 to 14 feet హైట్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మన గరుడ మంతుడు, మన గరుడ మహారాజ్. సో వెనకలు వచ్చేసి మనకు త్రిమూర్తి. టోటల్ 10 hands. సో త్రిమూర్తి విత్ 10 hands చూసుకోవచ్చు ఇక్కడ. సో ఇది కూడా ఒక యూనిక్ డిఫరెంట్ డిజైన్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అండ్ స్వామివారి తొడపైన వినాయకుడు కూర్చొని దర్శనం ఇస్తున్నాడు. సో లక్ష్మీ నరసింహస్వామికి టోటల్ 8 hands, వినాయకునికి 4 hands. సో ఇక్కడ ఉగ్రరూపం చూసుకోవచ్చు నరసింహస్వామిది. సో అందరైతే ఒక్కసారి జై శ్రీ లక్ష్మీ నరసింహ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. తర్వాత ఇక్కడ శంఖం తయారు చేస్తున్నారు. సో శంఖం పైన కూర్చున్న వినాయకుడు. ఇంతకుముందు అయితే మొత్తం చేతితోనే చేశారనమాట. సో ఇక్కడ శంఖం పైన కూర్చున్న వినాయకుడు చూసుకోవచ్చు. ఒక్కసారి వైడ్ యాంగిల్లో చూసుకుందాం. అండ్ నెక్స్ట్ లైన్లో అయితే కొంచెం స్మాల్ సైజులో ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అన్ని ప్యాకప్ ఉండే. ఇప్పుడు మంచిగా నీట్గా అయితే అరేంజ్ చేసిర్రు. ఇక్కడ వచ్చేసి మనకు కమలం పువ్వు పైన కూర్చున్న వినాయకుడు. సో కింద పాము కూడా వచ్చిందనమాట. సో పాము పడగలు తర్వాత ఫిట్ చేస్తారు. సో ఇక్కడ చూసుకోవచ్చు కమలం పువ్వు, పాము. సో టోటల్ 6 hands. అదేవిధంగా ఇక్కడ శ్రీరాముని రూపంలో దర్శనం ఇస్తున్నాడు. సో బాణం, సో ధనుసు పట్టుకొని బాణం వదులుతున్నాడు అనమాట. ఇక్కడ మన బజరంగ్ బలి. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకోవచ్చు నాట్యం వేస్తున్నాడు. మరి కింద ఏమొస్తుంది అనేది తర్వాత మన దయాబాయి త్రూ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అండ్ ముందు వచ్చేసి మనకు స్మాల్ సైజులో విగ్రహాలు ఉన్నాయి. ఒక్కసారి చూసుకుందాం ఇక్కడ. సో ఈ విగ్రహం వచ్చేసి మనకు సుమారు ఒక 6 feet హైట్ ఉంటుంది, చతుర్భుజాధారి. అదేవిధంగా ఈ విగ్రహం కూడా బుక్ అయిపోయింది. సో టోటల్ 6 hands వన్స్ అగైన్. ఇక్కడ కొంచెం ఫ్లయింగ్ కాన్సెప్ట్ చూసుకోవచ్చు. సింగిల్ రాడ్ పైన అయితే మనకు ఇట్లా ఫిక్స్ చేశారనమాట. ఇది కూడా ఏం కాన్సెప్ట్ అని తర్వాత తెలుసుకుందాం. సో బ్యాలెన్సింగ్ వరకు అయితే జబర్దస్త్ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ కూర్చున్న వినాయకుడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టాండింగ్ పొజిషన్.
అండ్ ఇక్కడ ఇదైతే జబర్దస్త్ ఉన్నది. సో చూసుకోవచ్చు, మన లయన్ అయితే కొంచెం పెద్దగా అనిపిస్తుంది అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ. సో లయన్ పైన కూర్చున్న వినాయకుడు. సో బాడీ అయితే కొంచెం ఎలాంగేట్ చేసారు, మరి స్కెచ్ తర్వాత చూడాలి. అండ్ ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్. సో వినాయకుడు అయితే మనకు గాలిలో కూర్చొని ఉన్నట్టు అనిపిస్తున్నాడు. అండ్ అదేవిధంగా ఇక్కడ హంస పైన వినాయకుడు చూసుకోవచ్చు. సో ఇంకొక విగ్రహం కూడా యాక్చువల్గా కలరింగ్ వేస్తుండే, బట్ మళ్ళీ దయాబాయ్ డిఫరెంట్ బాడీ టోన్ అయితే వేయించిండు. సో స్టార్టింగ్లో వేయించుండే, అక్కడైతే ఇంకొక కలర్ టోన్ ఉన్నది చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి స్వామివారు ఫ్లూట్ వాయిస్తున్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇక్కడ మన కూర్చున్న వినాయకుడు. సో సుమారు ఈసారి ఒక 50 రకాల విగ్రహాలు అయితే చేస్తున్నారనమాట. తప్పకుండా స్వాస్తిక్ మూర్తికార్ వాళ్ళ వర్క్షాప్ అయితే విజిట్ చేయండి. రెగ్యులర్గా మన పేజ్లో కూడా అప్డేట్స్ వస్తూ ఉంటాయి. అండ్ డిస్ప్లే పైన నంబర్స్ అయితే మెన్షన్ చేస్తాను. సో డెఫినెట్లీ అన్నకైతే కాల్ చేయండి. మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ కూడా వచ్చినాయి ఈసారి. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్.